పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్స్ చట్టసభల్లో మహిళల ఎంట్రీకి సంబంధించి జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్ గారి ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేస్తూ భారతదేశంలో మహిళలే అతిపెద్ద మైనారిటీ గ్రూప్ అని చెప్పి ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్య చేసింది. అసలు మహిళలే అతిపెద్ద మైనారిటీ గ్రూప్ అంటే ఏంటి? రీసెంట్గా మనం చూస్తే సుప్రీంకోర్టు ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంబంధించి ఒక వ్యాఖ్య చేసిందనమాట. ఈ వ్యాజ్యం యాక్చువల్లీ 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 333A మరియు ఇతర ఆర్టికల్స్ జోడించామో ఆ ఆర్టికల్ సంబంధించి పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్ అనేది ఇమీడియట్గా జరగాలి. పార్లమెంట్లో అంటే లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్లో మహిళా రిజర్వేషన్లు వెంటనే రావాలి. దానికోసం డీలిమిటేషన్ ఎక్సైజ్ పూర్తయ్యేదాకా వెయిట్ చేయొద్దని చెప్పి జయా ఠాకూర్ అని కాంగ్రెస్ లీడర్ ఒక పిటిషన్ వేశారు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూపంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిందనమాట. సుప్రీంకోర్టు చూస్తూ మన ప్రియాంబుల్లో, మన రాజ్యాంగంలోని ప్రవేశికలో సోషల్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ అని ఉందని, అయితే మహిళలు పార్లమెంట్లోకి ఎంటర్ అవటం, ఎక్కువ మంది మహిళలు స్టేట్ అసెంబ్లీలోకి ఎంటర్ అవటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం పాటించాల్సిన పొలిటికల్ ఈక్వాలిటీ అని, కాకపోతే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికి కూడా మనం 1/3 రిజర్వేషన్ కోసం ఆల్మోస్ట్ లిటరల్గా అడుగుతున్నామని చెప్పి, రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి, అది మహిళల హక్కు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.